ఆగస్ట్ 3 ఎపిసోడ్. మీ ఇద్దరిని పక్కపక్కన నిలబెడితే మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళంటే నమ్మేస్తారు. మీ ఇద్దరికి అంత దగ్గర పోలికలున్నాయమ్మా అని అంటూ ఉంటుంది బాగి వాళ్ళ అత్తయ్య బాగితో. అక్క అనే పిలుపు నా జీవితంలో ఎక్కువ కాలం ఉండలేదు. అలా పిలవాలంటేనే భయం వేస్తుంది అని అంటుంది బాగి. బాగి వాళ్ళ అత్తయ్య, మీ నాన్న కూడా తప్పిపోయిన మీ అక్క గురించి చాలా బాధపడుతూ ఉంటారమ్మా అని అంటుంది. ఇంతలో బాగి వాళ్ళ మామయ్య, దేవుడు చిన్నప్పుడు మీ అక్కను మీకు దూరం చేసి చాలా అన్యాయం చేశాడమ్మా. ఎప్పటికైనా మీ అక్కను మీతో కలుపుతాడు అని అంటాడు. అదే ఆశతో మా నాన్న బ్రతుకుతున్నారు మామయ్య అని అంటుంది. మీ అక్క కూడా ఎలాగూ అనాథాశ్రమంలోనే ఉందంటున్నారు కదా. అమర్ ఎలాగూ అనాథాశ్రమంలోనే వెతుకుతున్నాడు కాబట్టి నువ్వు మీ అక్కని వెతకమని అమర్కి చెప్పమ్మా అని అంటారు. నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య అని అంటుంది బాగి. ఇంతలో అమర్ మెట్లు దిగి వచ్చి బయలుదేరదామా మిస్ అమ్మ అని అంటాడు. అందరూ హాస్పిటల్కి బయలుదేరబోతుండగా మనోహర్ అక్కడికి వచ్చి, నన్ను మర్చిపోయారా లేకపోతే కావాలనే వద్దనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇంతలో బాగి వాళ్ళ మామయ్య శుభకార్యానికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకుని వెళ్ళటం ఏంటి అని కొనుక్కుంటూ ఉంటాడు. మనోహరి బాగితో, నాన్ని చూడటానికి వెళ్తూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి మిస్ అమ్మ? ఆయన నన్ను పెద్ద కూతురు అనుకున్నారు. మరి ఈ పెద్ద కూతురు నాన్ని చూడటానికి హాస్పిటల్ రాకూడదా అని అంటూ ఉంటుంది. వెంటనే బాగి మనోహర్ దగ్గరికి వెళ్ళి, తప్పకుండా రావాలి మనోహర్ గారు. సరస్వతి వార్డెన్ కూడా అదే హాస్పిటల్లో ఉన్నారు. నాకెందుకో అనిపిస్తుంది ఒకవేళ ఆవిడకి ఈరోజు స్పృహ రావచ్చని. ఆవిడ చెప్పాలనుకున్నదంతా ఈరోజు చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఆవిడ నిజం చెప్తున్నప్పుడు ఆయన వింటున్నప్పుడు మీరు పక్కన లేకపోతే ఎలా? అందుకే మీరు తప్పకుండా హాస్పిటల్కి రావాలి. మీరు భలే గుర్తు చేశారే అని అంటూ ఉంటుంది. ఇంతలో అందరూ హాస్పిటల్కి బయలుదేరటానికి కారు దగ్గరికి వెళ్తారు. మనోహరి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అదేదో దీని హక్కు అయినట్టు ఈ బాగి ఎప్పుడు అమర్ పక్కన ముందు సీట్లోనే కూర్చుంటుంది. ఇవాళ ఎలా అయినా సరే నేనే ముందెళ్ళి ఆ సీట్లో కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆరు కూడా, ఆ ఘోర నన్ను బంధించి ఇక్కడి నుంచి తీసుకెళ్లే లోపు కనీసం అప్పటి వరకైనా నా ఫ్యామిలీ మొత్తం నా కళ్ళ ముందు ఉండాలనుకుంటున్నాను. నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అని అనుకుంటుంది. ఇంతలో రాథోడ్ బండి మీద అక్కడికి వచ్చి, మేడం గారి అమ్మా నాన్నని కనిపెట్టడానికి ఒక క్లూ దొరికింది అని అంటాడు. ఏంటి రాథోడ్ అని అడుగుతాడు అమర్. ఆశ్రమంలో పిల్లలు ఎక్కువగా గనుక ఉంటే తక్కువ పిల్లలున్న ఆశ్రమానికి పిల్లల్ని మారుస్తారంట సార్. అప్పుడు వెంటనే బాగి, అవును నిజమే, ఆ ఆశ్రమంలో పిల్లలు ఎక్కువ ఉంటే తక్కువ పిల్లలున్న ఆశ్రమంలోకి మారుస్తారు. మా అక్కని కూడా అలాగే మార్చారు. అందుకే మా అక్కని కనిపెట్టడానికి చాలా టైం పట్టింది అని అంటూ ఉంటుంది. ఇంతలో అమర్ వాళ్ళ నాన్న, మరి ఏ ఆశ్రమంలోనైనా ఆరు వాళ్ళ అమ్మా నాన్న డీటెయిల్స్ ఉన్నాయా అని అడిగితే, అవి లేవు కానీ మన మేడం గారు ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్ నుంచి సరస్వతి వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళారంట సార్ అని అంటాడు. ఇంతలో బాగి, సరస్వతి వార్డెనా? ఆవిడ మీకు తెలుసా అని అడుగుతుంది. బాగి వాళ్ళ అత్తయ్య, సరస్వతి వార్డెన్ మాకు తెలియకపోవడం ఏంటమ్మా, నీకు కూడా తెలుసు కదా బాగా అని అంటుంది. సరస్వతి వార్డెన్ నాకు తెలియటం ఏంటి అత్తయ్య, మీరు అనేదేంటో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఇంతలో అమర్, అర్థం కాకపోవటానికి ఏముంది మిస్ అమ్మ, నువ్వు మీ ఇంట్లో ఉంటున్నావు అని చెప్పింది సరస్వతి వార్డెనే కదా. మీ ఇంట్లో ఉంటున్న వార్డెనే సరస్వతి వార్డెన్ అంటే ఇన్నాళ్ళు మా ఇంట్లో మా ఎదురుగుండా ఉన్న వార్డెనే సరస్వతి వార్డెనా? ఇన్నాళ్ళు ఆవిడని ఎదురుగుండా పెట్టుకున్నా ఆవిడ సరస్వతి వార్డెన్ అని తెలియక మా అక్క గురించి తెలుసుకోలేకపోయామా అని అనుకుంటూ ఉంటుంది బాగి. ఇంతలో బాగి వాళ్ళ మామయ్య, ఈ ప్రపంచం చిన్నదనుకున్నాను కానీ మరీ ఇంత చిన్నదనుకోలేదమ్మా. మీ అక్క మా కొడలు ఒకే ఆశ్రమంలో పెరగటం ఏంటి అని అంటూ ఉంటాడు. మనోహరి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఒకే ఆశ్రమంలో పెరగటం కాదు, వాళ్ళ అక్క మీ కొడలు ఒకటే అని అంటూ అప్పుడు మనోహరి మనసులో, ఒకే ఆశ్రమంలో పెరగటం కాదు, వాళ్ళ అక్క మీ కొడలు ఒక్కళ్ళే అని అనుకుంటూ ఉంటుంది. అమ్మో వీళ్ళు ఇక్కడే ఉంటే నిజం బయటపడిపోతుందేమో అనుకుని అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలనుకుని అమర్ ఇంకా బయలుదేరదామా అని అంటుంది మనోహరి వెళ్ళి అమర్ పక్క సీట్లో కూర్చోబోతుండగా అమర్ వాళ్ళ నాన్న, అమ్మా మనోహరి, అమర్ బాగి ఆ కారులో వెళ్తారు, మనందరం ఈ కారులో వెళదామమ్మా, చాలామంది ఉన్నాం కదా అని అంటుంది. ఆ తర్వాత బాగి మనోహర్ దగ్గరికి వెళ్ళి, అమర్ పక్కన కూర్చోవటం అంటే అదొక పోటీ కాదు, అదొక బాధ్యత, అది హక్కులతో వచ్చేది. అది నీకెప్పటికీ ఈ జీవితంలో రాదు. అలా చూడుకు, అందరి ముందు నీ నిజం బయటపడిపోతుంది, ఎక్కువ సాగదీకు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత బాగి రాథోడ్తో,
మనుని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళు రాథోడ్, ఎంతైనా మను నా పెద్దక్క కదా అని అంటుంది. అమర్ భాగ్య ఒక కారులో బయలుదేరుతారు. మిగిలిన వాళ్ళంతా ఇంకో కారులో ఎక్కుతారు. అప్పుడు ఆరు, దేవుడు నాకు ఒక్కరోజు మనుషుల్ని ముట్టుకునే ఛాన్స్ ఇచ్చుంటే నేను ఈ మనుని పిచ్చ కొట్టుడు కొట్టేదాన్ని, అప్పుడైనా నా కోపం కొంచెమైనా తగ్గేదేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పిల్లలు అంజు ఈ మధ్య లంచ్ బ్రేక్ అంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగానూ ఉంది, ఎందుకంటావు అమ్ము అని అంటుంది. నువ్వు శత్రువులా చూసే మిస్సమ్మ పెట్టిన లంచ్ తింటున్నావు కాబట్టి అని అంటుంది అమ్ము. అబ్బా, సందు దొరికితే చాలు మిస్సమ్మను పొగిడే కార్యక్రమం పెట్టుకుంటున్నావు, నిజం చెప్పమ్ము, మా ముందు బిల్డప్ ఇవ్వమని నీకు లంచం ఇస్తుంది కదా అని అంటుంది అంజు. అప్పుడు అమ్ము, అవును, చెప్పానా బ్రెయిన్లెస్ బ్రదర్స్ అని అంటుంది అంజు. అమ్ము ఏదో సెట్ చేసుకుంది, అందుకే మిస్సమ్మకి సపోర్ట్ చేస్తుందని నేను చెప్పాను కదా బ్రదర్స్ అని అంటుంది. అవును, మీరు అనుకున్నట్టు నేనేదో సెట్ చేసుకున్నాను, కానీ పాకెట్ మనీ కాదు, ప్రేమను, అమ్మ ప్రేమను. మిస్సమ్మ ఉంటే అమ్మ నా పక్కనే ఉందనే ధైర్యం. నేను మిస్సమ్మలో అమ్మను చూసుకుంటున్నాను, మీరు కూడా ఏదో ఒక రోజు చూస్తారు. ఇక అప్పటి నుంచి మిస్సమ్మ చేతిని వదలరు, అప్పటిదాకా మిస్సమ్మ చేసిన టేస్టీ ఫుడ్ తిని ఎంజాయ్ చేయండి అని అంటుంది. ఇంతలో అక్కడికి బంటి అనే పిల్లాడు వస్తాడు. బంటి వచ్చి, హలో లీడర్ గారు, ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ పరిస్థితి ఏంటి అని అంటాడు. అప్పుడు అంజు బంటితో, నీకు బుర్ర పనిచేయటం లేదా ఏంటి అని అంటుంది. అందరూ నవ్వుతారు. మోసం చేసి లీడర్ అయితే ఇలానే ఉంటుంది అని అంటాడు బంటి. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే స్కూల్ మేనేజ్మెంట్ చేయాలి కదా అని అంటుంది అంజు. ఈ స్కూల్లో ఏ సెలబ్రేషన్స్ అయినా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయినా పిల్లలే చేస్తారు అని అంటాడు బంటి. అప్పుడు అమ్ము, నాకు తెలియదు బంటి, ఇప్పుడు ప్లాన్ చేస్తానులే, నువ్వు వెళ్ళు అని అంటుంది. ప్లాన్ చేయడం అంటే పూరి తిన్నంత ఈజీ కాదు అని అంటాడు బంటి. రే బంటిగా, రే పూరిగా అని అంటూ అంజు బంటిని కొట్టబోతుంటే పిల్లలు, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, కూర్చుని సాల్వ్ చేసుకుందాం అని అంటారు. వెంటనే అంజు, ఎలా ప్లాన్ చేస్తామో, ప్రిపరేషన్ ఎలా చేస్తామో నీకెందుకు బంటి, ఫంక్షన్లో ఏమైనా లోటు అనిపిస్తే అప్పుడు అడుగు అని అంటుంది. అప్పుడు బంటి, చెప్పినంత ఈజీ కాదు చేయడం అంటే, ఫంక్షన్కి స్పాన్సర్స్ నుంచి చీఫ్ గెస్ట్ని పిలవటం వరకు, అరేంజ్మెంట్స్ నుంచి అందరి కంఫర్ట్ చూసే వరకు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. అన్నీ మీరు మేనేజ్ చేస్తారంటే నాకు నమ్మకం లేదు. వెంటనే అంజు, అయితే నమ్మకు అని అంటుంది. బంటి, ఈసారి ఫంక్షన్ నేనే చేస్తాను, గేమ్స్ పెట్టడం, గెటప్స్ వేయించడం, ఇలా చాలా పనులుంటాయి, మీ వల్ల కాదు, మీరు చేయలేరు, ఈసారి ఫంక్షన్ నేనే చేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు అంజు బంటితో, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, అందరికీ ఫంక్షన్ మేమే చేయబోతున్నాం, మా అక్క చేస్తుందని చెప్పు అని అంటుంది. ఫంక్షన్ ఎలా చేస్తాము అని అడుగుతున్నావు కదా, మా ఆకాష్ అల్లూరి సీతారామరాజు గెటప్ వేస్తాడు, మా ఆనంద్ నేతాజీ గెటప్ వేస్తాడు, ఇక మా అమ్ము ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేస్తుంది, ఇక నేనైతే భరతమాత గెటప్ వేస్తాను అంటుంది. అప్పుడు బంటి, పొట్టి భరతమాత అన్నమాట అని అంటాడు. వెంటనే అంజు, అరే బంటి, నీకు మంచి గెటప్ అనుకున్నాను అనని, రూథర్ఫోర్డ్ గెటప్ నీకు అనుకుంటున్నాను అని అంటుంది. అంటే నేను విలన్నా? నేను విలన్ని కాదు, నేను హీరోని, ఈ ఫంక్షన్ నేనే చేస్తాను అని అంటాడు బంటి. బంటి, ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని అంటుంది అంజు. వెంటనే బంటి, ఇప్పుడే వెళ్ళి నేను మేడంకి కంప్లైంట్ చేస్తాను, ఆగండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్ము అంజుతో, నువ్వెందుకలా అన్నావు అంజు బంటితో, నేను చేయని ఫంక్షన్ నువ్వే చేయిపో అని అంటుంది. డాడీకి ఏం చెప్పాలి, ఆ గెటప్స్ ఏంటి అని అంటూ ఉంటుంది అమ్ము. ఇంతలో అందరూ హాస్పిటల్కి వెళ్తారు. అమర్ బాగి వాళ్ళ నాన్న పక్కన కూర్చుని, ఇప్పుడు మీకు ఎలా ఉందండి అని అడుగుతాడు. బాగి వాళ్ళ నాన్న, నాకు బాగానే ఉంది బాబు, నువ్వు నా ప్రాణాలని కాపాడి నాకు దేవుడు అయ్యావు, నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనేమో అని అంటూ ఉంటాడు. వెంటనే అమర్ అక్కడి నుంచి లేస్తాడు. థ్యాంక్ యూ అండి అని అంటాడు. అమర్ వాళ్ళ అమ్మ, ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నావేంటి నాన్న అని అడిగితే, ఆయన నన్ను దేవుడు రుణం అని బయటవాణ్ణి చేసేశాడమ్మా అని అంటాడు. వెంటనే బాగి వాళ్ళ నాన్న, అలా కాదు బాబు, అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు అని అంటే, అమర్, అదే మీ కూతురు కనుక ఆపరేషన్ చేస్తే మీరు ఇలా థ్యాంక్ యూ చెప్పుకుంటూ పోతారా? మీ కూతురు నా భార్య, నా భార్య వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించడం అనేది నా బాధ్యత, మీరు అలా ఫీల్ అవ్వకండి అని అంటాడు అమర్. ఈ ఒక్క మాటతో నా మనసులో ఉన్న కలతలన్నీ చెదిరిపోయాయి బాబు అని అంటాడు బాగి వాళ్ళ నాన్న.
ఇదంతా వింటున్న మంగళ మనోహర్తో, ఇంకేముంది, అంతా అయిపోయింది, నువ్వు సూట్ కేసు సర్దుకుని బయటికి వెళ్ళటమే ఇంకా మిగిలింది అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత భాగి వాళ్ళ నాన్నతో, నాన్న, అక్కని పట్టుకోవాలంటే సరస్వతి వార్డెన్ ఎక్కడుందో తెలియాలన్నారు కదా, సరస్వతి వార్డెన్ ఇదే హాస్పిటల్లో ఉంది అని అంటుంది. అవునా, సరస్వతి వార్డెన్ ఇదే హాస్పిటల్లో ఉందా, అయితే ఆవిడ వెంటనే కలవాలి అని అంటాడు భాగి వాళ్ళ నాన్న. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న కల్పించుకుని, బావగారు, సరస్వతి వార్డెన్ ఇక్కడే ఉన్నా ఆవిడ కోమలా ఉన్నారు అని అంటాడు. వెంటనే భాగి వాళ్ళ నాన్న, అంటే ఆవిడకి స్పృహస్తే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయన్నమాట అని అంటాడు. అప్పుడు అమర్, అవును, భాగి వాళ్ళ అక్క ఎవరో తెలిసిపోతుంది, అలాగే నా భార్య ఆరుని చంపింది ఎవరో కూడా తెలుస్తుంది అని అంటాడు.